హాయ్ ఫ్రెండ్స్, మార్వెల్ పవర్ఫుల్ మ్యూజిషియన్స్లో డాక్టర్ స్ట్రేంజ్ ఒకడు, డీసీ పవర్ఫుల్ మ్యూజిషియన్స్లో డాక్టర్ ఫేట్ ఒకడు. ఈ వీడియోలో మనం డాక్టర్ స్ట్రేంజ్ వర్సెస్ డాక్టర్ ఫేట్ ఒక ఫుల్ కంపారిజన్ని చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అండ్ టెలిగ్రామ్. లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇంకా వీడియోలోకి వస్తే ఫస్ట్ మనం డాక్టర్ స్ట్రేంజ్ గురించి చూద్దాం. డాక్టర్ స్టీఫెన్ స్ట్రేంజ్ ఒక న్యూరో సర్జన్ డాక్టర్. ఈ స్టీఫెన్ స్ట్రేంజ్ కార్లో వెళ్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ యాక్సిడెంట్లో స్ట్రేంజ్ హ్యాండ్స్ చాలా డ్యామేజ్ అవుతాయి. ఆ డ్యామేజ్ని క్యూర్ చేసుకునే స్టీఫెన్ స్ట్రేంజ్ ఆల్మోస్ట్ 7 సర్జరీస్ని చేయించుకుంటాడు. అందులో ఒకటి కూడా సక్సెస్ అవ్వదు. ఫైనల్గా స్ట్రేంజ్ కామర్తాజ్ గురించి తెలుసుకొని కామర్తాజ్ని వెతుక్కుంటూ వెళ్తాడు. కామర్తాజ్లోకి వెళ్ళాక అక్కడ మ్యాజిక్స్ని నేర్చుకుంటాడు. స్ట్రేంజ్కి పవర్స్ విశ్రాంతి గ్రూప్ నుండి వస్తాయి. ఇప్పుడు మనం డాక్టర్ ఫేట్ గురించి చూద్దాం. సెవెన్ నిల్సన్ ఒక ఆర్కియాలజిస్ట్. ఇతని కొడుకు పేరు ఏంటంటే కెంట్ నిల్సన్. ఈ ఇద్దరు కలిసి 1920లో మెఫెస్టోనియాలో ఉన్న పిరమిడ్స్ దగ్గరికి వెళ్తారు. పిరమిడ్లోకి వెళ్ళినప్పుడు కెన్ నిల్సన్కి నబు యొక్క టామ్ కనిపిస్తుంది. ఆ టామ్ని కెన్ నిల్సన్ ఓపెన్ చేస్తాడు. అలా నబు నిద్రలేస్తాడు. కెంట్ నబుని చూసి నువ్వెవరు, ఈ టామ్లో ఎందుకున్నావని అడుగుతాడు. అప్పుడు నబు నేను సిలియా అనే గ్రహం నుండి వచ్చాను అని అంటాడు. నబు ఇమ్మోర్టల్, అందుకే ఇన్ని రోజులు టామ్లో ఉన్నా కూడా నబు ఇంకా బ్రతికే ఉన్నాడు. ఇదంతా చూశాక కెన్ నిల్సన్ వాళ్ళ డాడ్తో చెప్పాలని వెళ్తాడు. బట్ అక్కడ వెళ్ళాక అతని డాడ్ చనిపోయి ఉంటారు. ఎందుకంటే కెన్ నిల్సన్ నబు యొక్క టామ్ని ఓపెన్ చేసినప్పుడు ఒక డేంజరస్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఆ గ్యాస్లో పాయిజన్ ఉండడం వల్ల అది సెవెన్ నిల్సన్ పీల్చుకొని చనిపోతాడు. కెంట్ ఫాదర్ చనిపోవడం చూసిన నబు కెంట్ని అడాప్ట్ చేసుకుంటాడు. కెంట్ని అడాప్ట్ చేసుకొని యూనివర్స్లో ఉన్న సీక్రెట్స్ అన్నీ చెప్తాడు. అతనికి సోర్సరర్ మ్యాజిక్స్ని నేర్పిస్తాడు. అలా కెంట్ కాస్త డాక్టర్ ఫేట్గా మారుతాడు. డాక్టర్ ఫేట్గా మారాక నబు అతనికి ఒక హెల్మెట్ని ఇస్తాడు. ఆ హెల్మెట్ని పెట్టుకున్నప్పుడు కెంట్ డాక్టర్ ఫేట్గా చేంజ్ అవుతాడు. అప్పుడు అతనికి నబు పవర్స్ వస్తాయి. తర్వాత కెంట్ ఇంజాక్ రామర్ని కలుసుకొని గత జన్మలో ఇంజాక్ రామరే అతని వైఫ్ అని తెలుసుకొని ఇంజాక్ రామర్ని మ్యారేజ్ చేసుకుంటాడు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత అమెరికాకు వచ్చి అమెరికాని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. తర్వాత డాక్టర్ ఫేట్ జస్టిస్ సొసైటీ ఆఫ్ అమెరికాని క్రియేట్ చేస్తాడు. ఇది ఫ్రెండ్స్ డాక్టర్ స్ట్రేంజ్ అలాగే డాక్టర్ ఫేట్ యొక్క ఇంట్రడక్షన్. ఇప్పుడు మనం వీళ్ళిద్దరి పవర్స్ అండ్ ఎబిలిటీస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మనం డాక్టర్ స్ట్రేంజ్ పవర్స్ అండ్ ఎబిలిటీస్ ఏంటో చూద్దాం. కామిక్స్లో డాక్టర్ స్ట్రేంజ్ సోర్సరర్ సుప్రీం. ఎంసీయూలో మాత్రం డాక్టర్ స్ట్రేంజ్ సోర్సరర్ సుప్రీం కాదు. ఎంసీయూలో సోర్సరర్ సుప్రీం ఎవరంటే వాంగ్. ఎందుకంటే అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ మూవీలో థానోస్ స్నాప్కి డాక్టర్ స్ట్రేంజ్ కూడా మాయమైపోతాడు. డాక్టర్ స్ట్రేంజ్ లేకపోవడంతో వాంగే సోర్సరర్ సుప్రీంగా అవుతాడు. డాక్టర్ స్ట్రేంజ్ దగ్గర ఇన్ఫినిట్ లాంగ్విటీ, ఎనర్జీ బ్లాస్ట్, మిస్టిక్ బాట్స్, ఆస్ట్రల్ ప్రొజెక్షన్, బ్యానిష్మెంట్, కంజ్యూరింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, టెలిపతి, టెలికినెసిస్, ఫ్లైట్, ప్రొటెక్టివ్ షీల్డ్స్, హిప్నోటిజం, ఇల్యూషన్ క్రియేషన్, ఇంటాంజిబిలిటీ, టైమ్ మ్యానిపులేషన్, టెలిపోర్టేషన్, డైమెన్షనల్ ట్రావెల్, యూనివర్సల్ అవేర్నెస్, ఈ పవర్స్ అండ్ అబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం డాక్టర్ ఫేట్ యొక్క పవర్ అండ్ అబిలిటీస్ ఏంటో చూద్దాం. డాక్టర్ ఫేట్ దగ్గర స్పెల్ కాస్టింగ్, ఫ్లైట్, సూపర్ స్ట్రెంత్, టెలికినెసిస్, ఫైర్ అండ్ లైట్నింగ్ మ్యానిపులేషన్, టెలిపతి. అలాగే డాక్టర్ ఫేట్ ఫోర్స్ సెల్స్ని కంజ్యూర్ చేయగలడు. డాక్టర్ ఫేట్ క్యాస్ట్ చేసిన స్పెల్స్ని కౌంటర్ అటాక్ చేయగలడు. డాక్టర్ ఫేట్ దగ్గర మ్యాజికల్ స్కిల్స్ ఆఫ్ ఈ సింబల్, క్రియేట్ డైమెన్షన్స్, లివిటేషన్, మాస్టరీ ఆఫ్ ది మిస్టిక్ ఆర్ట్స్, ట్రావెల్ త్రూ ది మల్టీవర్స్, వైల్స్ ది హెల్మెట్, క్లోక్, అమ్యులెట్, ది మ్యాంటిల్ ఆఫ్ నబు, హై రెసిస్టెంట్ టు మ్యాజికల్ ఫోర్సెస్. ఈ పవర్స్ అండ్ ఎబిలిటీస్తో పాటు డాక్టర్ ఫేట్ గోల్డెన్ కన్స్ట్రక్ట్స్ని క్రియేట్ చేయగలడు. డాక్టర్ ఫేట్ అతని షేప్ ఆఫ్ సింబల్తో ఎనర్జీ బ్లాస్ట్ని క్రియేట్ చేయగలడు. ది యాంక్. ఇవి ఈ డాక్టర్ ఫేట్ యొక్క పవర్ అండ్ ఎబిలిటీస్. ఇప్పుడు మనం ఇద్దరు ఫీట్స్ని చూద్దాం. ఫస్ట్ మనం డాక్టర్ ఫేట్ యొక్క ఫీట్స్ని చూద్దాం. డాక్టర్ ఫేట్ విజార్డ్ వాటర్ని స్టాప్ చేశాడు. న్యూ డాక్టర్ ఫేట్ అనుబీస్ని డిఫీట్ చేశాడు. డాక్టర్ ఫేట్ రీఫార్మ్ ది జస్టిస్ లీగ్. ఇప్పుడు మనం డాక్టర్ స్ట్రేంజ్ ఫీట్ని చూద్దాం. డాక్టర్ స్ట్రేంజ్ క్రిమ్సన్ బ్యాన్స్ ఆఫ్ కిటోటోర్క్ని యూజ్ చేసి థానోస్ని బైండ్ చేశాడు. అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ మూవీలో థానోస్ బ్లాక్ హోల్ని క్రియేట్ చేస్తే డాక్టర్ స్ట్రేంజ్ ఆ బ్లాక్ హోల్ని బటర్ఫ్లైస్గా చేంజ్ చేశాడు. డాక్టర్ స్ట్రేంజ్ 1 మూవీలో టైంని రివైండ్ చేశాడు. స్పైడర్ మ్యాన్ నోవే హోమ్లో డాక్టర్ స్ట్రేంజ్ పీటర్ పాకరే స్పైడర్ మ్యాన్ అని మర్చిపోవడానికి ఒక స్పెల్ని క్రియేట్ చేశాడు.
డాక్టర్ స్ట్రేంజ్ 1 మూవీలో డాక్టర్ స్ట్రేంజ్ టైమ్ లూప్‌ని క్రియేట్ చేసి, డోరేమాన్‌కి విసుగొచ్చేలాగా చేసి, ఒక ఒప్పందం చేసుకొని డోరేమాన్‌ని భూమి మీదకి రాకుండా వెనక్కి పంపిస్తాడు. థోర్ రాగ్నరాక్ మూవీలో డాక్టర్ స్ట్రేంజ్ లోకీని 30 నిమిషాల పాటు ఫ్రీ ఫాల్ అయ్యేలాగా ట్రాప్ చేస్తాడు. డాక్టర్ స్ట్రేంజ్ స్పైడర్ మ్యాన్ సూట్‌ని ఎన్హాన్స్ చేశాడు. అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ మూవీలో డాక్టర్ స్ట్రేంజ్ థానోస్ మీద విన్ అవ్వడానికి మిలియన్స్ ఆఫ్ ఫ్యూచర్ పాసిబిలిటీస్‌ని చూస్తాడు. డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీలో డాక్టర్ స్ట్రేంజ్ స్వప్న భ్రమణం చేస్తాడు. డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీలో డాక్టర్ స్ట్రేంజ్ అతని పవర్ఫుల్ వేరియంట్‌ని డిఫీట్ చేస్తాడు. ఇప్పుడు మనం ఈ కంపారిజన్‌లో ఎవరు విన్నర్ అనేది చూద్దాం. ఫస్ట్ మనం ఈ కంపారిజన్‌ని మూవీస్ ప్రకారం చూద్దాం. డాక్టర్ ఫేట్ మీద ఒక సోలో మూవీ కూడా లేదు. డాక్టర్ ఫేట్‌ని ఒక మూవీలో మాత్రమే చూపించారు. అది కూడా ఫుల్ లెంగ్త్ రోల్ కాదు. డాక్టర్ ఫేట్‌ని బ్లాక్ యాడమ్ మూవీలో చూపించారు. డాక్టర్ స్ట్రేంజ్ మీద 2 సోలో మూవీస్ వచ్చాయి. అలాగే 4 మూవీస్‌లో సపోర్టింగ్ రోల్స్ చేశాడు. డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీలో డాక్టర్ స్ట్రేంజ్‌కి థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. మూవీస్ ప్రకారం అయితే డాక్టర్ స్ట్రేంజే విన్ అవుతాడు. డాక్టర్ ఫేట్‌ని మూవీస్‌లో సరిగ్గా చూపించలేదు. ఎలా చెప్తున్నావని మీరు అనుకోవచ్చు. బ్లాక్ యాడమ్ మూవీలో డాక్టర్ ఫేట్ చనిపోతాడు. ఇప్పుడు మనం ఈ కంపారిజన్‌ని కామిక్స్ బేస్‌గా చూద్దాం. కామిక్స్‌లో అయితే డాక్టర్ ఫేటే విన్ అవుతాడు. ఎందుకంటే డాక్టర్ ఫేట్ స్ట్రెంగ్త్ అండ్ డ్యూరబిలిటీ డాక్టర్ స్ట్రేంజ్ కన్నా ఎక్కువ. డాక్టర్ స్ట్రేంజ్ క్యారెక్టర్‌ని డాక్టర్ ఫేట్ క్యారెక్టర్‌ని చూసి ఇన్‌స్పైర్ అయ్యి క్రియేట్ చేశారు. అది కాక డాక్టర్ ఫేట్ హ్యుమానిటీ లెవెల్ డాక్టర్ స్ట్రేంజ్ కంటే ఎక్కువ. డాక్టర్ ఫేట్ హ్యుమానిటీ లెవెల్ ఎక్కువగా ఉండడం వల్ల డాక్టర్ ఫేట్ మ్యాజిక్ సీన్స్‌గా పవర్‌ఫుల్‌గా అవుతాయి. డాక్టర్ ఫేట్ కామిక్స్‌లో మోస్ట్ సూప్రీమ్ సోర్సరర్. డాక్టర్ స్ట్రేంజ్ దగ్గర చాలా మ్యాజికల్ పవర్స్ ఉన్నప్పటికీ డాక్టర్ ఫేట్ దగ్గర డాక్టర్ స్ట్రేంజ్‌కి ఉన్న అన్ని పవర్స్‌తో పాటు ఇంకా ఎక్కువ పవర్స్ ఉన్నాయి. డాక్టర్ ఫేట్ దగ్గర సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్ ఉంది. డాక్టర్ ఫేట్ అతని పవర్స్‌ని లిమిట్‌లెస్‌గా వాడుకుంటాడు. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.